ఇప్పుడు మనం కాంట్రాక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. కాంట్రాక్షన్స్ అంటే ఏంటి? కాంట్రాక్షన్స్ అంటే ఎలా ఉంటాయి, లాంగ్వేజ్ లో ఎలా యూజ్ చేస్తారు అన్న వాటిని తెలుసుకునే కన్నా ముందు మనం కాంట్రాక్ట్ అనే పదానికి మీనింగ్ ఏంటో చూద్దామండి. కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ఏదైనా కూడా కుంచుకుపోతుంది అని చెప్తారు కదా. ఒక పెద్ద సైజులో ఉన్నది ష్రింక్ అయిపోతుంది. పెద్దగా ఉన్న ఏదైనా ఒక వస్తువు పెద్దగా ఉంది, అది ఉన్నట్లుండి ముడుచుకొని పోతుంది అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఇట్ ఈస్ గెటింగ్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అవుతుంది అంటే దాని సైజ్ ని తగ్గించుకుంటుంది అనమాట. మ్యాసివ్ గా ఉన్నది పెద్దగా ఉన్నది షార్టెన్ అవుతుంది. దాన్ని మనం కాంట్రాక్టింగ్ అంటాం అనమాట. కాంట్రాక్షన్స్ అంటే ఏంటంటే ఏ ఫ్రేజెస్ అయితే కాస్త లెంతీగా ఉంటాయో అవి వాటి లెంత్ ని తగ్గించుకొని చిన్నగా అయిపోవడాన్ని కాంట్రాక్షన్స్ అంటారు. ఆ కాంట్రాక్షన్స్ అంటే ఎలా ఉంటాయంటే మీరు చూస్తూ ఉంటారండి, కాంట్రాక్షన్స్ ని చాలా వరకు మనం వాడుతూ ఉంటాం. మనం ఈస్ తో స్టార్ట్ చేద్దాం. ఈస్ ఉందండి, ఈస్ నాట్ అంటాం కదా. దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే ఇజంట్ అంటాం అనమాట. ఇదేంటి అంటే ఒక కాంట్రాక్షన్, కాంట్రాక్టెడ్ ఫామ్. దీన్ని ఏమంటామంటే షార్ట్ ఫామ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆర్ నాట్ ఉంది కదా, ఆర్ నాట్ ని మనం ఏమంటున్నాము, అరెంట్ అంటున్నాము. ఈ అరెంట్ అనేది కూడా కాంట్రాక్షన్. విల్ నాట్ ఉంది కదా, దాన్నే మనం ఏమంటున్నామంటే ఓంట్ అంటున్నాం. అది కూడా ఏంటి అంటే కాంట్రాక్షన్. ఇప్పుడు ఐ హ్యావ్ అని ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే కాంట్రాక్టెడ్ ఫామ్ లో ఇలా రాయొచ్చు, ఐ హ్యావ్. ఐ హ్యాడ్ ఏదైతే ఉందో దాన్నే కాంట్రాక్టెడ్ ఫామ్ లో మనం ఎలా రాయొచ్చు అంటే ఐ హ్యాడ్. జస్ట్ అపోస్ట్రఫీని యూజ్ చేసి డి పెట్టేస్తాం అనమాట. ఐ విల్ అని ఏదైతే ఉందో ఐ విల్, దాన్ని మనం ఎలా రాస్తామంటే ఐ ఇల్, ఇలా రాస్తాం అనమాట. అపోస్ట్రఫీని యూజ్ చేస్తూ ఇలా రాస్తాం. ఐ వుడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం. హీ ఈస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా రాస్తామంటే హీస్, ఇలా కాంట్రాక్ట్ చేస్తాం. షీ ఈస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా కాంట్రాక్ట్ చేస్తామంటే షీస్. అలానే ఇట్ ఈస్ అని ఏదైతే ఉందో దాన్నే మనము ఇట్స్ గా రాస్తాం. ఇక్కడ ఇట్స్ అంటున్నామంటే ఇట్ ఈస్ నాట్ దిస్ ఇట్స్ అండి. ఈ ఇట్స్ కాదు, ఈ ఇట్స్ వేరు, ఈ ఇట్స్ వేరు. కేవలం అపోస్ట్రఫీ వస్తే అర్థం ఏమవుతుందంటే ఇట్ ఈస్ అవుతుంది. ఇట్స్ అంటే అర్థం ఏంటంటే దాని యొక్క అన్న మీనింగ్ వస్తుంది. దాని యొక్క ఇట్స్ అంటే. బట్ అపోస్ట్రఫీ వచ్చింది ఇట్స్ లో అంటే దాని అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ అన్నమాట. ఐ యామ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐఎమ్ అని ఇలా రాస్తాం. డిడ్ నాట్ ఏదైతే ఉందో దాన్ని మనం డిడింట్ అని రాస్తాం. డూ నాట్ ఏదైతే ఉందో దాన్ని మనం డోంట్ అని రాస్తాం. డస్ నాట్ ఏదైతే ఉందో దాన్ని మనం డజంట్ అని రాస్తాం. హ్యావ్ నాట్ ఏదైతే ఉందో దాన్ని మనం హ్యావెంట్ అని రాస్తాం. హ్యాడ్ నాట్ ఏదైతే ఉందో దాన్ని మనం హ్యాడెంట్ అని రాస్తాం. ఇక చూడండి, హీ ఈస్ అంటే హీస్ అని రాసాం కదా. అదే కాంట్రాక్షన్ దేనికి వస్తుందంటే హీ హ్యాస్ ఏదైతే ఉందో దానికి కూడా మనం ఏం చేస్తామంటే ఇలానే రాసేస్తాం అనమాట. ఇది కూడా హీ హ్యాస్. అంటే ఎక్కడైనా హీ ఇలా వచ్చిందంటే అది హీ ఈస్ అయి ఉంటుందా, హీ హ్యాస్ అయి ఉంటుందా, ఎలా గుర్తుపట్టాలి అంటే సెంటెన్స్ ని బట్టి మీరు దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటారు. ఇలా ఉందనుకోండి, దీన్ని ఎలా పలుకుతారు? హీస్ ఎ డాక్టర్ అంటారా, హీ హ్యాస్ ఎ డాక్టర్ అంటారా? అతను ఒక డాక్టర్ కాబట్టి ఇక్కడ ఏమై ఉంటుందంటే హీ ఈస్ ఎ డాక్టర్ అయి ఉంటుంది. ఫైన్. అదే ఇలా వచ్చింది అనుకోండి సెంటెన్స్, హీ ఈస్ ఎ డిసీజ్ అని మీరు ఇలా అన్వయించుకున్నారనుకోండి,
ఈస్ ఏ డిసీజ్ అని, దాని అర్థం ఏంటంటే అతను ఒక రోగం అని. అలా అన్వయించుకోలేం కదా, అన్లెస్ మీకు అలా అన్వయించుకోవాలని ఉంటే తప్పితే. ఎలా అన్వయించుకుంటారు? అక్కడ హ్యాస్ ఉండొచ్చు, రైట్? హ్యాస్ ఉండొచ్చు అనమాట. హీ హ్యాస్ ఏ డిసీజ్ అవుతుంది అది. హీ ఈస్ ఏ డిసీజ్ అంటే అతను ఒక చీడపురుగు అయి ఉంటాడు. డెఫినెట్ గా ఇక్కడ ఏముంటుందంటే హీ హ్యాస్ ఏ డిసీజ్ అనుకోవాలి. అంటే వీ హ్యావ్ టు యూజ్ సమ్ కామన్ సెన్స్. ఓకే, కాంట్రాక్షన్స్ తెలుసుకున్నాం కదా, ఈ కామన్ సెన్స్ ని యూజ్ చేయాలన్నమాట. అంటే ఎలా మీరు వీటిని ఐడెంటిఫై చేయగలుగుతారంటే అంతే, పొసెషన్స్, స్టేట్ ఆఫ్ బీయింగ్స్ ఇవి తెలుసుకొని ఉంటాం కదా, వీటి ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. అది హెల్పింగ్ వర్బా, హ్యావ్ ఫార్మా, వాటి పక్కన ఏమొస్తున్నాయి, స్థితిని వర్ణిస్తున్నారా లేకపోతే ఇంకేదైనా ఉందా అన్న దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. మీకు అర్థమవుతుంటే అర్థమైనంత వరకు తీసుకోండి, అర్థం అవ్వకపోతే అర్థమయ్యేంత వరకు వినండి, రైట్? ఇంకొన్ని కాంట్రాక్షన్స్ చూద్దాం. హీ వుడ్ అండి. హీ వుడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా చెప్తామంటే హీ వుడ్ అంటాం సింపుల్ గా. దే వుడ్ ఉందనుకోండి, దాన్ని మనం ఎలా మారుస్తామంటే దే వుడ్ అంటాం. అంటే దేనికైనా అపోస్ట్రఫీ పక్కన డి యాడ్ అయిందంటే అది ఏమై ఉంటుందంటే హ్యాడ్ కానీ వుడ్ కానీ అయి ఉంటుంది అన్న లాజిక్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. హ్యాడ్ కానీ వుడ్ కానీ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎలా కాంట్రాక్ట్ చేయొచ్చు అంటే ఇలా కాంట్రాక్ట్ చేయొచ్చు. ఐ హ్యావ్ అనే చదవబడుతుంది అది. దే హ్యావ్ ఇలాగా. ఇప్పుడు మనం కొన్ని మోడల్ వర్బ్స్ తో వీటిని జోడించి చూద్దాం. మోడల్ వర్బ్స్ కి నెగటివ్ ఫార్మాట్స్ ఏముంటాయి? విల్ నాట్ ఉంటుంది, దాన్ని మనం won't అంటాం. వుడ్ నాట్ ఉంటుంది, అదే ఏమవుతుంది? couldn't అవుతుంది. కుడ్ నాట్ ఏమవుతుందంటే couldn't అవుతుంది. షుడ్ నాట్ కాస్త shouldn't అవుతుంది. ఇలా ఉందనుకోండి, వాట్స్ అపోస్ట్రఫీ ఉందనుకోండి, అదేంటి అంటే వాట్ ఈస్. వాట్స్ హ్యాపెనింగ్ అంటారు కదా, వాట్స్ హ్యాపెనింగ్ అని అపోస్ట్రఫీ లేకుండా వాట్స్ హ్యాపెనింగ్ ఉంటుంది. వాట్స్ హ్యాపెనింగ్ లో అపోస్ట్రఫీ ఖచ్చితంగా ఉంటుంది. వాట్స్ హ్యాపెనింగ్ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. వేర్, ఇదేంటి అంటే వేర్ ఈస్ అండి. ఇదేంటి అంటే హూ ఈస్. అంటే కాంట్రాక్షన్స్ ఏం లేదు, ఎక్కడైనా అపోస్ట్రఫీ వచ్చిందంటే దాని పక్కన ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ అన్న అయి ఉంటుంది, లేకపోతే నెగేషన్ అన్న అయి ఉంటుంది, నాట్ అని, లేకపోతే అదొక హ్యావ్ ఫామ్ అయినా అయి ఉంటుంది, రైట్? దిస్ ఇస్ జస్ట్ ఫర్ యువర్ ఐడియా అండి. కొన్ని చోట్ల ఇలాంటి కన్ఫ్యూషన్ వస్తుంది కదా, ఇట్స్ వస్తుంది కొన్ని చోట్ల, ఇంకొన్ని చోట్ల ఇలా వస్తుంది, అపోస్ట్రఫీతో వస్తుంది. డిఫరెన్స్ ఏంటి అంటే అపోస్ట్రఫీ ఎక్కడైతే వస్తుందో దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అని. అదే ఇట్స్ అని ఉందనుకోండి, దాని ఒక్కదాన్ని కన్సిడర్ చేయడం. ఇప్పుడు గోయింగ్ టు అని చెప్పాలండి. గోయింగ్ టు, దీన్నే మనం ఏమంటామంటే గోనా అంటాం. ఐఎమ్ గోనా డూ ఇట్ అంటే ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. హీస్ గోనా మీట్ మీ అంటే హీ ఈస్ గోయింగ్ టు మీట్ మీ. వాంట్ టు అంటే వాన్నా అని చెప్పొచ్చు. వాంట్ టు ని ఎక్కడ యూజ్ చేస్తారంటే నాకు అది చెయ్యాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు మీట్ హిమ్, నేను అతన్ని కలవాలనుకుంటున్నాను అంటే అది నా కోరిక. హీ వాంట్స్ టు మీట్ us, అతను మమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఆ వాంట్ టు చోట మనం వాన్నా ప్లేస్ చేయొచ్చు. వాన్నా అంటే వాంట్ టు అన్నమాట.